గురించి ఈరోజు చెప్పబోతున్నానండి. ఇది ప్రతి ఒక్క పాస్టర్స్ గారికి, అలాగే పాస్టర్ అయినటువంటి వాళ్ళకి, ఇంకా ఫ్యూచర్‌లో పాస్టర్‌గా ఒక చర్చి నడిపించాలి అనేటువంటి వారికి ఇది చాలా ఉపయోగకరమైనటువంటి వీడియో అనమాట. అలాగే ఈ యొక్క వీడియోని కూడా ఎండ్ వరకు చూడండి. మీకు ఈ యొక్క వీడియో ఇంకా ఎవరికైనా ఇది యూజ్‌ఫుల్ అయితే గిన వారికి కూడా ఈ యొక్క వీడియోను షేర్ చేయండి. అలాగే మన యొక్క ఛానల్‌లోనికి ఎవరైనా కూడా కొత్తగా వస్తున్నట్లయితే గిన మీకందరికీ కూడా వెల్కమ్ అండి. మన ఛానల్‌లో సోషల్ అవేర్‌నెస్‌కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క విషయం గురించి కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే మీకు కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. ఇక మనం ఆలస్యం చేయకుండా మన యొక్క టాపిక్‌లోనికి వెళ్ళిపోదామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పాస్టరు అంటే ఆయనకు ఏమి ఉండాలి అంటే, ఆయన దేవుని సేవ చేయటానికి వచ్చినప్పుడు ఒక పాస్టర్‌గా ఆయనకు సర్టిఫికేట్ ఉండాలండి. పాస్టర్ అనేటువంటి ఒక సర్టిఫికేట్ ఉండాలనమాట. సర్టిఫికేట్ ఆర్డినేషన్ అనేటువంటిది ఖచ్చితంగా కలిగి ఉండాలి. అలాగే ఒక చర్చ్ స్టార్ట్ చేయాలి. ఒక చర్చ్ స్టార్ట్ చేయాలంటే సొంత చర్చ్ కానీ, లేకపోతే ఏదైనా ఒక రెంట్‌కి తీసుకొని కానీ, ఎక్కడైనా కూడా నడిపించుకోవచ్చు. అయితే దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పేరనేటువంటిది నిర్ణయించాలనమాట. ఆ యొక్క చర్చ్ ఏదైతే పెట్టబోతున్నారో, ఆ యొక్క చర్చ్‌కి ఒక నేమ్ అనేటువంటిది ఉండాలనమాట. ఆ యొక్క నేమ్‌తో రిజిస్ట్రేషన్ చేయాలండి. రిజిస్ట్రేషన్ ఆఫీస్‌లో రిజిస్ట్రేషన్ చేయాలనమాట. అంటే ఒక ఎన్‌జీఓ ఇలాంటి వాటన్నిటి కూడా ఎన్‌జీఓ అంటారనమాట. ఎన్‌జీఓ అంటే ఏంటంటే గిన ఆహ్ ట్రస్ట్ లేదా సొసైటీ అనమాట. ఎలాగైనా కూడా మీరు చేసుకోవచ్చు. ట్రస్ట్ అంటే గిన ఇద్దరుండాలి. సొసైటీ అయితే గిన 7 మెంబర్స్ ఉంటారండి కమిటీలో. ఇలాగ మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత దానికి పాన్ కార్డ్ అప్లై చేయాలనమాట. అంటే ఆ యొక్క ఏ నేమ్‌తో అయితే గిన మీరు రిజిస్ట్రేషన్ చేశారో దానికి ఒక పాన్ కార్డ్ అనేటువంటిది అప్లై చేయాలనమాట. తర్వాత పాన్ కార్డ్ వస్తుంది. పాన్ కార్డ్ వచ్చిన కొన్ని రోజులకు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి. ఆ యొక్క మీరు పెట్టినటువంటి ఆ నేమ్‌తో బ్యాంక్ అకౌంట్ అనేటువంటిది ఓపెన్ చేయాలనమాట. ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో ట్రాన్సాక్షన్స్ అనేటువంటివి కరెక్ట్‌గా ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉండాలనమాట. అలాగే ఐటీ రిటర్న్స్ చేసుకోవాలండి. అంటే ఎవ్రీ ఇయర్ కూడా ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్స్ అనేటువంటిది సీఏ గారి దగ్గరికెళ్ళి ఖచ్చితంగా ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్స్ ఎవ్రీ ఇయర్ కూడా చేసుకోవాలనమాట. అలాగే ఇంకా ఈ డాక్యుమెంటేషన్ అంతా అయిపోయింది. నెక్స్ట్ సంఘానికొచ్చేటువంటి వాళ్ళు, మన సంఘానికొచ్చేటువంటి ఎవరైతే గిన ప్రజలు చర్చికి వస్తారో వాళ్ళ దగ్గర ఒకటి అప్లికేషన్ ఫార్మ్ ఫిలప్ చేపించుకోవాలండి. అంటే చర్చి పేరుతో ఒక అప్లికేషన్ ఫార్మ్ అనేటువంటిది మెంబర్స్ అప్లికేషన్ అనేటువంటిది ఒక అప్లికేషన్ ఫార్ము రెడీ చేసుకొని దాంతో ఎవరైతే చర్చికొస్తారో వాళ్ళ దగ్గర వాళ్ళ యొక్క డీటెయిల్స్, అలాగే వాళ్ళ యొక్క అడ్రెస్, వాళ్ళ ఫోన్ నంబర్ ఉన్నటువంటిది ఒక అప్లికేషన్ ఫార్మ్ ఖచ్చితంగా ఫిలప్ చేసుకొని మనం ఒక ఫైలింగ్ చేసుకోవాలనమాట. అంటే మన దగ్గరికి ఇంతమంది మెంబర్స్ వస్తున్నారు. వాళ్ళు వాళ్ళ ఇష్టపూర్వకంగా వస్తున్నారు అనటానికి మనకొక డాక్యుమెంటేషన్ అనమాట అది. అలాగే నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకు ఇంకా ఏదైనా చర్చ్‌కొచ్చేటటువంటి కొన్ని రోజుల తర్వాత వాళ్ళు బాప్తీసాలు తీసుకుంటారు. బాప్తీసాలు తీసుకునేటువంటి సమయం వచ్చినప్పుడు కూడా చర్చి పాస్టర్ గారు ఖచ్చితంగా బాప్తీసం ఇచ్చేటువంటి సమయంలో సర్టిఫికేట్ అనేటువంటిది కంపల్సరీ ఇవ్వాలండి. చర్చి తరపు నుంచి సర్టిఫికేట్ ఇవ్వాలి. అలాగే వాళ్ళ దగ్గర ఒక నోటరీ కూడా తీసుకోవాలనమాట. నోటరీ అంటే ఆహ్, రూ. 20 అఫిడవిటీ అంటారన్నమాట. అది అఫిడవిటీ రూ. 20 అఫిడవిటీ అనేటువంటిది చేపిచ్చాలి. అఫిడవిటీ చేపిచ్చి అంటే ఒకవేళ వాళ్ళు వేరే ఒక కులం నుంచి వచ్చి ఈ యొక్క క్రిస్టియానిటీలోకి వచ్చినప్పుడు వాళ్ళ ఇష్టపూర్వకంగానే ఈ యొక్క మతంలోనికొచ్చాను అని అనటానికి ఆ యొక్క ఆహ్, చేపిచ్చాల్సి ఉంటుందనమాట. రూ. 20 ఒక బాండ్ పైన అఫిడవిటీ చేపిచ్చాలంటే నా ఇష్టపూర్వకంగానే నేను ఈ యొక్క సంఘానికొస్తున్నాను. నా ఇష్టపూర్వకంగానే నేను బాప్తిసం తీసుకున్నానని. ఎందుకంటే ఇలా చేపిచ్చకుండా మనము ఊరికనే ఏదో బాప్తిసం ఇచ్చాము అనంటే ఫ్యూచర్‌లో ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. ఎందుకంటే ముఖ్యంగా అన్యుల నుంచొస్తాయి. అన్యులేంటంటే ఈరోజు వాళ్ళు కరెక్ట్‌గానే ఉంటారు. తర్వాత వాళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళు ఏదైనా చేంజ్ అయిపోయి వాళ్ళు పాస్టర్ పైకే ఈయననే మమ్మల్ని ఇక కులంలోనికి తీసుకొచ్చారు. ఈ యొక్క వీళ్ళ వల్లనే మేమొచ్చాము. వీళ్ళే మాకు బలవంతంగా బాప్తిసం ఇచ్చారు అనేటువంటి ఆ యొక్క ఇష్యూ అనేటువంటిది రాకుండా ఉండాలంటే మనం కరెక్ట్ అయినటువంటి ఇలాంటి డాక్యుమెంటేషన్‌ను చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదండి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మనం బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటాం. ఐటీ రిటర్న్స్ చేస్తాం కదా! అలాగే తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఎవరైతే ఈ యొక్క సంఘాన్ని నడిపించుకుంటూ రిజిస్ట్రేషన్ చేశారో వాళ్ళు ఖచ్చితంగా గవర్నమెంట్‌లో కూడా రిజిస్ట్రేషన్ అవ్వాలండి. గవర్నమెంట్‌లో రిజిస్ట్రేషన్ అంటే ఎలా అవ్వాలి అంటే గవర్నమెంట్ పోర్టల్స్ ఉన్నాయన్నమాట. ఎంఎస్ఎంఈ అని అలాగే ఆహ్, ఎన్‌జీఓ దర్పణ్ అని, నీతి ఆయోగ్ అంటారు. వీటిలో మనము రిజిస్ట్రేషన్ అవ్వాలన్నమాట. మన సంస్థను రిజిస్ట్రేషన్ చేపిచ్చాలి. అది ఆన్‌లైన్ ద్వారా చేస్తారన్నమాట.
అలాగా చేయటం వలన ఏంటి ఉపయోగం అనంటే, గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ఏదైతే బెనిఫిట్స్ కానీ, గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి లోన్స్ కానీ, వీటన్నింటికి కూడా మన యొక్క సంస్థ కూడా వీటిలో ఉంది అని వాళ్ళకొక ఐడెంటిఫికేషను. అలాగే మనం కూడా అలాంటివన్నీ కూడా ఆ యొక్క ఏదైతే బెనిఫిట్స్ ఉంటాయో, ఆ యొక్క బెనిఫిట్స్ పొందటానికి మనం రిజిస్ట్రేషన్ అయి ఉంటే అది తప్పకుండా మనము ఆ యొక్క బెనిఫిట్స్ అనేటువంటివి పొందవచ్చనమాట. ఇవి ఏదైనా స్కీమ్స్ అంటే లైక్ ఆహ్, లోన్స్ కానీ, లేకపోతే ఏదైనా ప్రాజెక్ట్స్ కానీ ఇవ్వాలంటే స్టేట్ వైస్‌గా ఎవరెవరు ఎంఎస్ఎంఈలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, నీతి ఆయోగ్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అనేటువంటిది లిస్ట్ చూస్తారండి. అలాగే కొన్ని స్టేట్ వైస్‌గా ఉంటాయి. కొన్ని ఆహ్, ఆహ్, కేంద్ర ప్రభుత్వం నిర్ణయించేటువంటి స్కీమ్స్ కొన్ని ఉంటాయన్నమాట. అందుకనేసి ఖచ్చితంగా మనము వీటిలో రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. అలాగ చేసుకున్నప్పుడు మన యొక్క ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్స్ అని కొట్టినప్పుడు మన